వారంలో ఓ పెద్ద నేత అరెస్టు కాబోతున్నారా? వైసీపీకి చెందిన సీనియర్ నేత టీడీపీ కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందా? ఆయన్ను అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి ఆత్మస్థైర్యంపై దెబ్బ కొట్టాలని చూస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ముందుగా వల్లభనేని వంశీమోహన్ ను అరెస్టు చేశారు. ఆ తర్వాత సినీ రచయిత పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు ఇప్పుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరోవైపు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వైసీపీకి చెందిన ఓ కీలక నేతను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందన్నది కూటమి ప్రభుత్వం నుంచి వస్తున్న ఆరోపణ. మద్యం సరఫరాతో పాటు కమిషన్ల రూపంలో దాదాపు 60,000 కోట్ల భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు. ఇప్పటికే అప్పటి ఏపీ బ్యావరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారు. ఇటీవల ఆయన బెయిల్పై బయటకొచ్చారు. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రను ఆరా తీసింది కూటమి ప్రభుత్వం. ఏపీ సీఐడీ ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తోంది. అయితే అప్పటి ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పాలంటూ వాసుదేవరెడ్డిపై సీఐడీ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి పేర్లు చెప్పాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో చాలా యాక్టివ్ గా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తనయుడు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి అప్పటి మద్యం కంపెనీలతో డీల్ చేసుకున్నారని, డిస్టిలరీలతో పాటు మద్యం సరఫరా చేసే సంస్థలను బెదిరించి తమ స్వాధీనంలోకి తీసుకున్నారని, మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి జే కమిషన్ల రూపంలో భారీగా దోపిడీకి పాల్పడ్డారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇందులో పెద్దిరెడ్డి తండ్రి కొడుకుల పాత్ర అధికారికంగా ఉన్నట్లు సీఐడీ గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం జగన్ దూకుడుగా ఉన్నారు. ఒకవైపు వైసీపీ నేతలు బయటకు వెళ్తున్నారు. అదే సమయంలో పార్టీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి, అరెస్టులు కూడా జరుగుతున్నాయి. అయినా సరే ధైర్యంగా ముందుకు సాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అటు పెద్దిరెడ్డి, ఆయన తనయుడు సైతం జగన్ కి అండగా నిలబడుతున్నారు. అందుకే ఆ తండ్రి కొడుకులను అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అది జరిగితే వైసీపీకి కోలుకోలేని దెబ్బ ఖాయం. మరి దిగిన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.